మన గుండె గదిలోని ఈ యొక్క హృదయాకాశాన్నే యోగులు దేవుడు అంటున్నారు. మన గుండె గదిలోని యొక్క హృదయాకాశాన్నే మరికొందరు బ్రహ్మము అంటున్నారు. మన గుండె గదిలోని యొక్క హృదయాకాశాన్నే కొందరు తత్వవేత్తలు ఆత్మ చైతన్యము అంటున్నారు. మన గుండె గదిలోని యొక్క హృదయాకాశాన్నే సూఫీ గురువులు పంజతన్ పాక్ అంటున్నారు. మన గుండె గదిలోని ఈ యొక్క ఆకాశాన్నే సూఫీ గురువులు హుదీ ఖుదా అని కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉన్నారు. ఈ హృదయాకాశాన్నే శైవులు శివుడు అని, ఈ హృదయాకాశాన్నే వైష్ణవులు విష్ణు అని, నారాయణుడు అని, ఈ హృదయాకాశాన్నే శాక్తేయులు ఆదిశక్తి అని తమ తమ గ్రంథాల్లో వర్ణిస్తూ ఉన్నారు. సృష్టికర్త పరమాత్మ లేదా దేవుడిని చూడాలి అనుకుంటే మనము రెండు చోట్ల వెతికి పట్టుకోవలసి ఉంటుంది. ఒకటి పైన ఆకాశంలో, రెండవది మనిషి హృదయంలో. ముందుగా మనిషి హృదయంలోనే వెతికి పట్టుకుందాము. నీ దేహంలోనే దేవుడున్నాడు, దర్శించమని మన ఋషులందరూ చెబుతున్నారు. అందుకే మన హృదయాన్ని చీల్చి చూస్తే మన హృదయం లోపల ఒకే చోట ఒక పూల గుచ్చలాగా 5 అవయవాలు మనకు కనిపిస్తాయి. 2 ఊపిరితిత్తులు, ఒక నెరెడే, ఒక పిత్తము, ఒక నీరు గుండెకాయ, ఒక ముక్కెర గుండెకాయ అనేటువంటి 5 అవయవాలు మనకు కనిపిస్తాయి. శివ మార్గంలోని వేదాంతులు, ఆత్మతత్వవేత్తలు ఈ 5 అవయవాలే మన హృదయంలోని 5 పంచభూతాలు అని వర్ణిస్తున్నారు. ఒకటి భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనేవి పంచభూతాలు మన హృదయంలోని 5 అవయవాలలో దాగి ఉన్నాయి అని చెబుతున్నారు. ఇప్పుడు వీటిలో ఏ అవయవం లోపల ఏ శక్తి దాగి ఉంది అనేది తెలుసుకుందాము. మన హృదయంలోని 5 అవయవాలలో మొదటిది మట్టి గుండెకాయ. దీన్నే నెరెడే, స్ప్లీన్ లేదా తిల్లి అంటూ ఉంటారు. ఇది పంచభూతాలలో భూమికి సంబంధించింది. అందుకే దీన్ని మట్టి గుండెకాయ అంటారు. మన హృదయంలో దీన్ని భూమిగా, భూగ్రహముగా వర్ణిస్తూ ఉన్నారు. హృదయంలోని అవయవాలలో రెండవది నల్లని గుండెకాయ లేదా నీరు గుండెకాయ అంటూ ఉంటారు. ఇది జల సంబంధమైనది. ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని నీరు గుండెకాయ అంటారు. మన శరీరంలో దీన్ని జలము లేదా జలభూతము అంటారు. మన హృదయంలోనే గుండె దగ్గర మరొక అవయవము చేదు లేదా పిత్తము అని ఉంటుంది. ఇందులో జఠర రసము అనే యాసిడ్ కలిగి ఉంటుంది. ఇది అగ్ని సంబంధమైంది కనుక ఈ పిత్తమును మన శరీరంలో అగ్నిగా, సూర్యుడుగా, సూర్యగ్రహముగా వర్ణించారు. మన హృదయంలోని ఈ పిత్తమునే పంచభూతాలలో అగ్నిభూతముగా చెబుతూ ఉన్నారు. మన గుండెకు పై భాగాన గాలి పీల్చుకునే 2 ఊపిరితిత్తులు ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల నిండా గాలి నిండి ఉంటుంది. అందుకే మన హృదయంలోని ఈ ఊపిరితిత్తులను వాయువు లేదా వాయుభూతముగా వర్ణించారు. మన హృదయంలోని మరొక భాగము ముక్కెర గుండెకాయ. దీన్నే ప్రధాన గుండెకాయ అని కూడా అంటారు. ఈ ప్రధాన గుండెకాయే మన శరీరం అంతటికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. మన గుండె 4 గదులు కింది భాగంలో అడుగున ఒక చుక్క నీరు మాత్రమే ఉంటుంది. గుండెలోని ఈ చిన్న గది నిండా ఆకాశము నిండి ఉంటుంది. అందుకే ఈ గుండె గదిని పంచభూతాలలో ఒకటైన ఆకాశము అని, ఆకాశభూతము అని వర్ణిస్తూ ఉన్నారు. అంటే మన గుండె గదిలో ఆకాశము నిండి ఉంటుంది. ఇంకా మన ఆత్మ కూడా ఇక్కడే ఈ గుండె గదిలోనే నివాసం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. పైన మన కంటికి కనిపించే ఆకాశాన్ని ఒకసారి గమనిస్తే గనక ఆకాశం యొక్క శక్తి
ఆకాశం యొక్క మహిమ ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆకాశం ఆది పురుషుడు అని, ఆకాశమే జనించి గతించి తిరోగమనం చెందే ఈ జగతిని సృష్టించి జగన్నాటకం ఆడుతుంది అని, ఆకాశమే సృష్టికర్త పరమాత్మ యొక్క స్థానాన్ని పొంది ఈ విశ్వాన్ని సృష్టించి సృష్టి స్థితి లయం అనే ఆటను ఆడుకుంటుంది అని, తానే చిన్నపిల్లాడిలాగా ఆడుకుంటూ ఉంది అని ఆత్మతత్వవేత్తలు అంటూ ఉన్నారు. ఆకాశం ప్రతి మూలమూలకి తన శక్తిని ప్రసరింపచేస్తూ ఉంది. ఆకాశం సర్వం వింటుంది, తన కళ్ళతో సర్వం చూస్తూ ఉంది. ఆకాశం కనిపించని తన చేతులతో రక్షించే వాళ్ళని రక్షిస్తుంది, శిక్షించే వాళ్ళని శిక్షిస్తూ ఉంది. ఈ ఆకాశాన్ని అతి సామాన్యులు కూడా అర్థం చేసుకోవడం కోసం ఆకాశాన్ని 4 ముక్కలు చేసి 4 భాగాలుగా విభజించి మనకు చూపిస్తున్నారు ఋషులు. ఒకటి ఘటాకాశం, రెండవది మఠాకాశం, మూడవది హృదయాకాశం, 4వది అంతటా నిండి ఉన్న ఈ విశ్వ ఆకాశం. వీటిలో మన గుండె గదిలోని హృదయాకాశమే మన ఆత్మ. గుండె గదిలోని హృదయాకాశం అనే ఆత్మ యొక్క సంకల్పము వలననే మన గుండెకు స్పందనలు కలుగుతున్నాయి. దీనివల్ల మన ప్రాణం నిలుస్తుంది. ఈ గుండె స్పందనలే ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ప్రాణశక్తిని, జీవశక్తిని ఇచ్చి నిలుపుతుంది అని ఋషులు అంటున్నారు. మన గుండె గదిలోని ఈ యొక్క హృదయాకాశాన్నే యోగులు దేవుడు అంటున్నారు. మన గుండె గదిలోని యొక్క హృదయాకాశాన్నే మరికొందరు బ్రహ్మము అంటున్నారు. మన గుండె గదిలోని యొక్క హృదయాకాశాన్నే కొందరు తత్వవేత్తలు ఆత్మ చైతన్యము అంటున్నారు. మన గుండె గదిలోని యొక్క హృదయాకాశాన్నే సూఫీ గురువులు పంజతన్ పాక్ అంటున్నారు. మన గుండె గదిలోని ఈ యొక్క ఆకాశాన్నే సూఫీ గురువులు ఖుదీ ఖుదా అని కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉన్నారు. ఈ హృదయాకాశాన్నే శైవులు శివుడు అని, ఈ హృదయాకాశాన్నే వైష్ణవులు విష్ణు అని, నారాయణుడు అని, ఈ హృదయాకాశాన్నే శాక్తేయులు ఆదిశక్తి అని తమ తమ గ్రంథాల్లో వర్ణిస్తూ ఉన్నారు. ఈ హృదయాకాశాన్నే వాల్మీకి మహర్షి రాముడు అని రామాయణంలో వర్ణించారు. రాముడు అరణ్యాలకు వెళ్లేటప్పుడు ఒక నదిని దాటి అరణ్యంలో ప్రవేశించి పంచవటి అనే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ 5 చింత చెట్ల నడుమన తన కుటీరం వేసుకున్నాడు అని వర్ణించారు. పంచవటి అనే ప్రాంతానికి వెళ్లి అంటే ఏమిటి? 2 ఊపిరితిత్తులు, ఒక నెరెడే, ఒక పిత్తము, ఒక నీరు గుండెకాయ, ఒక ముక్కెర గుండెకాయ అనే ఈ 5 అవయవాలే మన హృదయంలోని పంచవటి అనే ప్రాంతము. ఈ 5 అవయవాలకు మధ్యలో ఆకాశం రూపంలో ఆత్మ ప్రవేశించి మన గుండె గదిలో కుటీరం వేసుకుంది అని చెబుతూ ఉన్నారు. అంటే మన ఆత్మ మన గుండె గదిలోనే దాగి ఉంది. తన సంకల్పం వల్లనే మన గుండెకు స్పందనలు కల్పిస్తుంది, మనుషులందరినీ ప్రాణాలతో నిలుపుతుంది అని అర్థం చెబుతూ ఉన్నారు. ఐదు చింత చెట్ల నడుమన అంటే ఏమిటి? మన హృదయమే మానసిక చింతలకు నిలయం. అందుకే ఈ 5 అవయవాలను చింతలు కల్పించేవి కనుక చింత చెట్లు అని వర్ణించారు. అంటే మన గుండె గదిలోని ఆకాశాన్నే ఆత్మరాముడు అని వాల్మీకి మహర్షి చక్కని ఆత్మకథగా వర్ణించారు. ఈ యొక్క గుండె గదిలోని ఆకాశమే 84 లక్షల జీవరాశులకు ప్రాణమై నిలిచి ఉంది అని అన్ని మత గ్రంథాలు వర్ణిస్తూ ఉన్నాయి. కాబట్టి నీ దేహమే ఒక దేవాలయము, నీ గుండె గదే ఒక గర్భగుడి, నీ ఆత్మే నీలోని దేవుడు. నీ ఆత్మనే నువ్వు పూజించు, నీ ఆత్మనే నువ్వు జపించు, సేవించు. నీ ఆత్మనే నిన్ను ఆ పరమాత్మని సన్నిధికి చేరుస్తుంది అని తెలుసుకో. మనుషులందరిలోనూ హృదయాకాశం ఒకటే, మనుషులందరిలో ప్రాణం ఒకటే, మనుషులందరిలో దేవుడు ఒకటే అని గ్రహించి శమధమాది శాంతి కలిగి జీవించాలని కోరుకుంటూ